హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరి సాక్షి వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో నిమ్మకాయ పులిహార ఎలా చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిమ్మకాయ పులిహార చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. అండ్ తెలిసిన వాళ్ళకు కూడా మా అమ్మ నాకు నేర్పించిన కొన్ని టిప్స్ అయితే నేను ఈ ప్రాసెస్లో యూజ్ చేశాను. అవి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నేను కావాల్సిన నిమ్మకాయలు ఒక 5 నిమ్మకాయలు అయితే తీసి పక్కన పెట్టుకొని అండ్ ఒక 7 to 8 పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. కారం ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇంకొన్ని మిర్చీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ నిమ్మకాయ పులిహోరని మనం ఏం ఫెస్టివల్ వచ్చినా కూడా ప్రసాదాలాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అండ్ నేను ముందుగా కావాల్సిన నిమ్మకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక స్క్వీజర్ ద్వారా జ్యూస్ అంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాను. అండ్ బౌల్లోకి ఈ జ్యూస్ యాడ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని పక్కన పెట్టుకొని అండ్ మనకు తిరగమాతలో కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. నేను ఇక్కడైతే గ్రౌండ్ నట్స్, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర రెడీగా ఉంచుకున్నాను. వీటితో పాటు నేను ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మిర్చిని మనము 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. అండ్ ముందుగానే నేను రైస్ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం ఏదైతే లెమన్ జ్యూస్ అనేది రెడీ చేసుకొని ఉంచుకుంటామో ఆ లెమన్ జ్యూస్ని మనము ఈ రైస్లోకి అయితే కలుపుకోవాలి. కొంచెం ఆ రైస్ చల్లారిన తర్వాత కలుపుకుంటే చేదుగా ఏమీ అనిపించదు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ తిరగమాత ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం నేను మెంతుపిండి కూడా యాడ్ చేస్తాను. ఇలా మెంతుపిండి యాడ్ చేయడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ నిమ్మకాయ పులిహోర ఇంకొంచెం టేస్టీగా కూడా మారుతుంది. అండ్ మెంతుపిండి యాడ్ చేసిన తర్వాత మీరు గమనించినట్లయితే నేను అన్నంలో అయితే పసుపు కలపలేదు. ఇలా మనం తిరగమాతలో పసుపు కలుపుకోవడం వల్ల అన్నంలో కలిపినప్పుడు వాసన రాకుండా మనకు పులిహోర కూడా ఇంకొంచెం కలర్ఫుల్గా ఎల్లో కలర్లో బాగా కనిపిస్తుంది. సో ఇది ఇలా కొంచెం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ ఒక టేబుల్ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఇంగు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంగు యాడ్ చేస్తే ఈ పులిహోరకి ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. అండ్ మనం రెడీ చేసిన తిరుగుమాతని మనం ముందుగానే పక్కన పెట్టుకున్న రైస్కి మిక్స్ చేయండి. ఇంతే, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.